చూడండి ఫ్రెండ్స్, ఒకటి కన్నా రెండు పెద్దది. మా ఛానల్ ఏమో కొత్తది. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో వస్తాయి. ఎరా టానీ, ఏంట్రా 500 సెట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందా? మీరు ఈ న్యూ ఇయర్కి కాకుండా వచ్చే న్యూ ఇయర్కి చూసేటట్టున్నారు కదరా నువ్వు తాడుగాడును. త్వరగా సెట్ చేస్తే పార్టీకి సిద్ధం చేసుకుందాం మామ. ఈరోజు నైటే 31st నైటు. అరే వంశీ, నీ కొంపలో నీకు సాగినట్టు మా కొంపల్లో మాకు సాగదరా. మాకు 10 రూపాయలు ఇవ్వడానికే 10 కారణాలు చూపించాల్సి వస్తుంది. నీకైతే ఏముందిరా, నువ్వెంత అడిగితే అంత మీ అమ్మ నాన్న నీకు ఇచ్చేస్తారు. ఇంకా తాడుగాడంటావా, ఆడు రూపాయి తీసుకురావడానికే 30 తిప్పలు పడతాడు. అయితే పార్టీ లేదా పుష్ప? ఉంటాది పార్టీయే కదా, తప్పకుండా ఉంటాదిరా తాడు. కంగారు పడకు, దీనికోసం నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసాను రా. ఆ ప్లాన్కి ఖచ్చితంగా మనకి డబ్బులు వచ్చేస్తాయి. పదా వెళ్దాం. పార్టీకి పైసల కోసం ప్లానింగ్ వేసాడా? ఇది ప్లానింగ్లు ఏంటో అసలు. ఇంతకీ ఏం ప్లాన్ వేసి ఉంటారబ్బా? 1 hour later. అరే టానీ, చందాలు అడిగితే చంపలు పగిలేలా కొడతారేమో అని డౌట్గా ఉందిరా. ఎందుకు కొడతారు? వినాయక చవితికి చందాలు వేయడం లేదా? దసరాకి చందాలు వేయడం లేదా? గుళ్ళు కట్టినప్పుడు చందాలు వేయడం లేదా? గుళ్ళకి భోజనాలు ఎట్టినప్పుడు చందాలు వేయటం లేదా? ఇవన్నిటికీ చందాలు వేస్తున్నప్పుడు మన కుర్రాళ్ళు పార్టీ చేసుకోవడం కోసం ఈ 31st నైట్కి ఎందుకు రాయ్యరు ఇలా చందాలు? పదా చూద్దాం, వేస్తారే ఈరో తాడో పీడ తేలిపోవాలి. ఆంటీ గారు, చీచి, ఈ అడుక్కున్న వాళ్ళకి పని పాట లేనట్టుంది. చేయకాలు లేదంటే ఇంక పండే. ఏవమ్మో వెంకయ్యమ్మ గారు, మేము అడుక్కునే వాళ్ళం కాదండి, నేను టానీని. అయినా కానీ చేయకాలి లేదా అవతలకు పండే. ఇదేంట్రా తాడు, మనం ఎందుకు వచ్చామో కనీసం చూడ్డానికైనా తలుపు తీయలేదు. ఇట్నుంచి ఇటే పొమ్మని అంటుంది ఈ వెంకాయమ్మ. అడుక్కున్నవాడైనా నీట్గా అరుస్తాడ్రా, నీ అరుపేంట్రా మరీ ఘోరంగా ఉంది. బోనియే బెడిసి కొట్టింది. నెక్స్ట్ ఇంటికి పోదాం పదా, అక్కడ నేను అడుగుతాను చూడు. అరే తాడు, నువ్వేనా కొంచెం జాగ్రత్తగా అడగరా బాబు. నేను అడిగితే మరీ అడుక్కున్నవాడిని చూసినట్టు చూస్తున్నారా బాబు. నీకెందుకురా ఆ దిగులు, నేనున్నాను కదా. డోంట్ వరీ, డోంట్ ఫియరు, నేను చూసుకుంటా. ఆండాలమ్మా, ఆండాలమ్మా, ఓయ్ ఆండాలమ్మా. ఏమమ్మా ఆండాలమ్మా, ఎన్నిసార్లు పిలవాలమ్మా? లోపల ఏమైనా గాడిదలుగా వస్తున్నావా ఏంది? బయటకు రా. అరే తాడు, ఏదో పిల్లాన్ని పిలిచినట్టు అలా పిలుస్తున్నావేంట్రా? తంతారా వచ్చి. అరే గుల్లిగే సచ్చినోళ్ళారా, నేను గాడిదలు కాస్తున్నాను అంటున్నారా? ఉండండి రా, వస్తున్నాను. యాదవ్వల్లారా, తంతాను వచ్చి. ఒరే తాడు, దొరికామంటే మన ఇద్దరి పీకకి తాడే. పదరా జంపు. అరే నీ అబ్బా తాడు, ఏంట్రా నువ్వు చేసిన పని? నీ దెబ్బకి ఆ ఆండాలు మనల్ని అడ్డంగా వేసేసేది కదరా. ఇదేనేట్రా నువ్వు అడుగుతానన్నదే? ఈరోజే 31st నైటు. డబ్బులు చూస్తే చేతిలో 1 రూపాయి కూడా లేదురా. చందా అడిగితే ఎవరూ కూడా వేయడం లేదు.
నైట్కి పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావడం లేదురా తాడుగే. నీకెందుకురా మామ ఆ దిగులు, నేనున్నాను కదా. ఇంకోసారి నేనున్నాను నీకెందుకురా దిగులు అని అన్నావో నీళ్లు లేని నూతులోని కప్పేయగలను ఏద్దవ్వా. అరే టానీ, ఎవరో తాతయ్య వస్తున్నాడురా, అతన్ని అడుగుదాం పదా. తాతయ్యనా అమ్మమ్మేనా? ఇంక నుంచి నేనే అడుగుతాను, నువ్వు మాత్రం నోరు తెరవకరా నాయన, నోరు మూసేయి. తాత చందా ఉంటే వెయ్యి తాత, 31st నైట్ చందా తాత. ఏంటి చందా తాత చందా. ఏంటి చందా తాత, 31st నైట్కి చందాలు వసూలు చేస్తున్నాం చందా. అదే ఏంటి వినబడ్డం లేదు. అరే టానీ, ముసలోడు పెద్ద చెవిటి మేళంలా ఉన్నాడురా, పదా వెళ్ళిపోద్దాం. ఈ చెవిటోడిని అడిగి టైం వేస్ట్. ఏలుడంత లేరు, పెద్ద చిన్న లేకుండా నన్నే చెవిటి మేళమని అంటారా? ఆగండ్రా, మీ ఈపు పగలగొడతాను. అరే తాడు, ముసలోడికి దొరుకుంటే ముడుకులు ఎరక్కొట్టేసేవాడేమోరా బాబు. అమ్మయ్యా, ఎలాగైతేనే తప్పించుకొని వచ్చేసాము. అరే టానీ, ఆ తుప్పల్లో ఎవరో ఏదో చేస్తున్నారు చూడరా. మాయా, నువ్వేంటి తుప్పల్లో ఏం చేస్తున్నావు? ఓరి అల్లుడా, ఏంద్రా ఈడకొచ్చినావు? నేను కడుపులో గుడగుడలాడుతుందని ఇట్టా వచ్చి కూర్చున్నాను. మీరు గాడ సంబెట్టుకొని వచ్చినారు కదరా, మీకు గాడ కడుపులో గుడగుడలాడుతుందా ఏంది? మామోయ్, ఇది చెంబు కాదు మామ, సందాలు వసూలు చేయడానికి సందా డబ్బా ఇది. చందాలు వసూలు చేస్తున్నారు ఏందిరా? పోనే లేరా పోనే, మంచిదే కదరా, బాగా వసూలు చేయండి. మనం పండక్కి వెళ్ళేటప్పుడు ఖర్చులకైనా పనికొస్తాయి. ఆ పని మీద ఉండరా అల్లుడా, అవసరమైతే నీ వెనకాల నేను కూడా వస్తాను. ఈయనొకడు అక్కకి లేక అటుకులు తింటే చెల్లొచ్చి చికెన్ బిర్యానీ అడిగిందంట. అలా ఉంది వాలకం. మనకు లేక మనమే తిప్పల పడుతుంటే ఈయన ఖర్చులకి ఏకానికి మనతోటి వచ్చి చందాలు వసూలు చేస్తానంటాడేట్రా. మనం నెమ్మదిగా జారుకుందాం, ఈయనతో ఉంటే మన పని గోవిందే. సరే మామ, నేను వెళ్తున్నాను, మనం ఇంటి దగ్గర కలుద్దాము, బాయ్. ఓరినా అల్లుడా, ఆ చెంబిట్టిచ్చి వెళ్ళిపోరా వెళ్ళేటప్పుడు. ఒరే వంశీ, ఏంట్రా ఇది మనకే? దరిద్రుడికి దాహం వేస్తే మహాసముద్రాలే ఎండిపోయాయంట. అలా ఉందరా, కనీసం చిల్లర కూడా రాలేదా? ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? సరేలే, అయిపోయిందేదో అయిపోయింది కానీ ఈసారికి నీ దగ్గరున్న 500లతో కనీసం ఒక కేక్ అయినా తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకుందాంరా వంశీ. అరే మామా, ఏంట్రా? మా కొంపలో కూడా డబ్బులు ఇవ్వలేదురా.